3750 కోట్లతో అంద్రినీవా కాలువ విస్తరణ పనులు చేపట్టి రాయలసీమకు నేను నీరందిస్తాను. జూలై 10 లోపు అంద్రినీవా కాలువ విస్తరణ పనులను పూర్తి చేసి రాయలసీమను సస్యశ్యామలం చేస్తాను అని చంద్రబాబు గారు నిన్న అనంతపురం జిల్లాలో మాట్లాడటం జరిగింది. 1996 నుండి 2004 మధ్యలో కూడా అంద్రినీవా ప్రాజెక్టుకు 2 సార్లు శంకుస్థాపనలు చేసి 2 సార్లు శిలాపథకాలు వేసి ఆ ప్రాజెక్టును అలాగే నిలిపేశాడు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే మాటలు చెప్తున్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చొరవతో రాయలసీమకు అంద్రినీవా ద్వారా నీళ్ళు అందించడం జరిగింది. అంద్రినీవా ప్రాజెక్టును పూర్తి చేయటం జరిగింది. ఈరోజు చంద్రబాబు గారు అనంతపురం జిల్లాలో మాట్లాడుతూ 2014 నుండి 2019 మధ్యలో 72,000 కోట్లు అంద్రినీవాకు ఖర్చు పెట్టాను అని చెప్తున్నాడు. ఏమయ్యా చంద్రబాబు గారు, ఇన్ని అవాస్తవాలు మీరు ప్రజల ముందు మాట్లాడుతున్నారే, ఏ గాలికి ఆ సాప వేసినట్లు మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ నేనే డెవలప్ చేశాను, నేనే అభివృద్ధి చేశాను అని చెప్పుకుంటున్నారే. ఈరోజు అంద్రినీవా కాలువ విస్తరణ పనులు చేపట్టాలంటే మినిమం 10,000 క్యూసెక్కుల నీరుకు రాయలసీమకు అందించేలా విస్తరణ పనులు చేపట్టాలి. అలా కాకుండా 3,850 క్యూసెక్కుల నీరుకే నేను విస్తరణ పనులు చేపడతాను అని చెప్తున్నారే. దీని ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేసే ప్రయత్నం ఎలా చేయగలరు అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. రాయలసీమను సస్యశ్యామలం చేయాలంటే అంద్రినీవా కాలువ విస్తరణ పనులను 10,000 క్యూసెక్కులకు పెంచేలా దాదాపు కూడా 15,000 కోట్ల పైనే దీనికి ఖర్చు పెట్టాలి. అలా ఖర్చు పెట్టి అంద్రినీవా కాలువ విస్తరణ పనులు చేపట్టాలి. అలా కాకుండా 3,750 కోట్లతో విస్తరణ పనులు చేపడతాను, రాయలసీమను సస్యశ్యామలం చేసేస్తాను, గాలేరు నగిరి ప్రాజెక్టులను తెలుగంగను కూడా నేను అభివృద్ధి చేస్తాను అని అంటున్నారు. ప్రజలకు నిజాలు చెప్పండి. మనం గతంలో ఈ ప్రాజెక్టులను పట్టించుకున్నామా? అసలు ప్రాజెక్టుల గురించి ఆలోచించామా? వెలుగొండ ప్రాజెక్టుకు 2 సొరంగాలను, ఆసియాఖండంలో అతిపెద్ద 2 సొరంగాలను గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కంప్లీట్ చేయడం జరిగింది. వెలుగొండ ప్రాజెక్టు గురించి అసలు మీరు పట్టించుకున్నారా? రాయలసీమ ప్రాంత వాసుల్ని మీరు అసలు పట్టించుకున్న పాపానే పోలేదు ఇప్పటి వరకు. ఏదైనా రాయలసీమ ప్రాంత వాసులకి ఏదైనా చేసిందంటే రాజశేఖర రెడ్డి గారు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఆ రోజు మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం ప్రాజెక్టుతో అంద్రినీవా ప్రాజెక్టు, గాలేరు నగిరి ప్రాజెక్టు వీటన్నిటినీ కూడా అభివృద్ధి చేసి వెలుగొండ ప్రాజెక్టుకు ఆయన దాదాపు కూడా విస్తరణ పనులను చేపట్టడం జరిగింది. ఆ జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో 2019 నుండి 2024 మధ్యలో ఆసియాఖండంలోని అతిపెద్ద 2 సొరంగాలను జగన్మోహన్ రెడ్డి కంప్లీట్ చేశాడు. తద్వారా మీరు ఇప్పుడు ఏదైనా రాయలసీమ ప్రాంతానికి మంచి చేయాలి అనుకుంటే అంద్రినీవా కాలువ విస్తరణ పనులను 10,000 క్యూసెక్కులకు పెంచేలా మీరు ఇమీడియట్లీ నిర్ణయం తీసుకోవాలి. దాదాపు 15,000 కోట్లైన అంద్రినీవా ప్రాజెక్టుకు మీరు కేటాయించాలి. ఇప్పుడున్న పరిస్థితిలో మీరు చెప్పే మాటలన్నీ కూడా అబద్ధాలని క్లియర్గా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు 1,54,000 కోట్లు మీరు అప్పులు చేసేశారు. 1.54 లక్షల కోట్లు ఇప్పటి వరకు అప్పు చేశారు. ₹1 కూడా డెవలప్మెంట్కి రాయలసీమ ప్రాంత వాసులకి పెట్టిందైతే ఇప్పటి వరకు లేదు. ఈ 11 నెలల్లో ఇంకేం పెట్టబోతారు అని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు అంద్రినీవా పనులు నేను విస్తరణ చేస్తాను అని మీరు అంటుంటే ఇప్పుడున్న పరిస్థితిలో జూలై 10 లోపు నీరందించే అవకాశం ఎక్కడుంది అని ఈ వీడియో ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మీలో నిజాయితీ ఉంటే అంద్రినీవా కాలువ విస్తరణ పనులకు ఇమీడియట్లీ 10,000 క్యూసెక్కులకు నీరందించేలా విస్తరణ పనులు చేపట్టాలని వీడియో ద్వారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను.